కొని ఎక్కడన్నా పంట సాగిస్తున్నారేమో అని ఆ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ గంజాయి మీద ఉక్కుపాదం మోపడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటారు. మరి గంజాయి అమ్ముతూ దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళు పలకరిస్తారండి. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? గంజాయి అమ్మే వాళ్ళకి, కల్తీ మద్యం అమ్మే వాళ్ళకి, ఈవీఎంలను పగలగొట్టిన వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి వీళ్ళుగా మీరు సపోర్ట్ చేసేది? మీరా రాజకీయ నాయకులు, మీరు ప్రజల పక్షాన ఉంటున్నారా? బుద్ధి ఉండాలండి, సిగ్గుండాలి అసలు మాట్లాడడానికి. రైట్ సుజాత గారు, మరి కాసేపట్లో వస్తాను. మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? కంక్లూడ్ చేయండి. ఎస్, లక్ష్మణరావు గారు జాయిన్ అవుతారు. మీరు కంక్లూడ్ చేయండి సుజాత గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. మీ వాయిస్ మ్యూట్లో పడింది చూడండి. ఎస్, వినబడుతుంది. కంక్లూడ్ చేయండి. లక్ష్మణాక నేను అనేది ఏంటంటే 365 రోజులు ఒకటే డైలాగులు, ఒకటే మాటలు. మీరు ఎట్లా సబ్జెక్ట్ ఒకటి, కాన్సెప్ట్ విధానం ఒకటి, అది తప్ప రెండో విషయాలు తెలియదు. నాకు సబ్జెక్ట్ తెలియదు, ఏ విషయం లేదు, మ్యాటర్ లేదని విషయం తెలిసిన పట్ల టీడీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా. ఎవరైతే జోగి రమేష్ మీద వీళ్ళు పెట్టినటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తూ ఉన్నారో, జోగి రమేష్ అనే వ్యక్తి 3 కోట్ల రూపాయలు జనార్దన్ రావుకి ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో సెక్షన్ జరిగింది, బ్యాంక్ ద్వారా జరిగిందా లేదా క్యాష్ రూపంలో ఇచ్చారా, ఎలా మరి ట్రైన్ జరిగింది అనేది బయట పెట్టమని చెప్పండి. అదే మీరు చెప్తాను. జోగి రమేష్ అంత చూస్తూ ఉన్నాడు వీళ్ళందరూ కదా. జోగి రమేష్ గారు ఈ జనార్దన్ రావు ఎన్నిసార్లు ఫోన్ లో మాట్లాడారో కాంటాక్ట్ తీయమని చెప్పండి. అంతేగాని సొల్లు మాటలు చెప్పడం కాదు, సోదు మాటలు కాదు. కృష్ణగిరికి చెప్తా ఉన్నాం. ఆయన కూడా చెప్పాడు, సత్య శోధనకి నేను రెడీగా ఉన్నాను, లైట్ డిటెక్టర్ కి నేను రెడీగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు సత్య శోధనకి రెడీగా ఉన్నాడా లేదా, లైట్ డిటెక్టర్ రెడీగా ఉండాలా లేదా అనేది చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్తాను, నా భార్య పిల్లలు మొత్తం తీసుకొచ్చి ప్రమాణం చేస్తాను వెంకటేశ్వర గుడి దగ్గర, ఆయన కూడా అని చెప్పమానండి. అలాగే లైట్ డిటెక్టర్లు ఏవైతే ఉన్నాయో నాకు పెట్టండి, చంద్రబాబు నాయుడుకి పెట్టండి, నారా లోకేష్ పెట్టండి. ఇందులో నిజమేంటో అబద్ధం ఏంటో బయటకు తెలుస్తాయి. కానీ విచారణకు సహకరిస్తాను నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు కదా. మీ రకమైన ఏ రకమైన మీరు ఆరోపణలు వేస్తారు? సిబిఐ ఎంక్వైరీ అయ్యింది మేము, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి చెప్పింది మేము, సిబిఐకి లెటర్ రాసింది మేము, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది మేము. దొంగలు దొరికిపోయేసరికి మీ పార్టీని సస్పెండ్ చేసేస్తారా? అంటే పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళ చొక్కబోసులు అయిపోతారా? రైట్, మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలియగానే సస్పెండ్ చేస్తారట. సస్పెండ్ చేస్తే మంచి వాళ్ళు అయిపోతారా? అంటే ఫైనల్ గా చెప్పండి లక్ష్మణరావు గారు, ఫైనల్ గా చెప్పండి. మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, ఫైనల్ గా చెప్పండి. సార్ నేను ఒకటే చెప్తాను సార్, కృష్ణగిరి గారు చెప్తాను. నేను వెనకాతల ఎవరైతే ఉన్నారో అవినీతిగా చేసిన లెక్కల కేసులో 5,280 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి, పిల్లల రాజు, పవన్ కళ్యాణ్కి వాటాలు లేదండి. వీళ్ళు వాటాలు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలుస్తుంది, లేదా సిట్టింగ్ చర్చి, హైకోర్టు చర్చి కానీ సుప్రీం చర్చి కానీ దీన్ని తీసుకొని టేకప్ చేసుకుని విచారణ జరిపించాలి. సిబిఐ సమక్షంలో జరగాలి. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేది వేస్తే జరగదు. నిర్దోషులు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుకి సిట్ పనిచేయదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ మీద నమ్మకాలు లేవు. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ రకంగా మీరు వాటాలు వెళ్ళి అంటున్నారు, కేసు పెట్టొచ్చు కదా. మీరు ఇలా వాటాలు తీసుకున్నారని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసు పెట్టొచ్చు కదా ఆయన మీద. అన్ని ఆర్డర్ కేసులు కూడా పెట్టారు. ఆల్రెడీ కిల్లా రాజా, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క కల్తీ మధ్యంలో వచ్చినటువంటి 5,280 కోట్లు ఏ రకంగా పంచుకున్నారు, ఎలాగో వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి ఏ రకంగా దాచుకున్నారు అనేది ప్రతి కూడా పాయింట్ పైన తీసుకెళ్ళి చెప్తా ఉన్నారు. రైట్ లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ సుజాత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, పవన్ కళ్యాణ్ గారికి ముడుపులు వెళ్ళి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మొహం మీద వస్తారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి